హాయ్ అండి. హాయ్ అండి. అఖండ ఎట్టకేలకి అఖండ 2 వచ్చేస్తుంది కదా! దానిపైన పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. మీరు దాని గురించి ఏమైనా చెప్తారా? నాకైతే నమ్మకం లేదు. 11 తారీఖు అఖండ సినిమా ఉంటుందని కూడా నాకు నమ్మకం రావట్లేదు. 11కి ప్రీమియర్ షో అంటున్నారు. 12కి మాత్రం అఖండ 2 రిలీజ్ అని చెప్తున్నారు. మరి అఖండ 2 అనేది ఈ 12కి వచ్చేస్తుందా లేదా అనేది నాకైతే ఇప్పటివరకు అయితే నమ్మకం రావట్లేదు. ఒకవేళ అఖండ 2 12కి రిలీజ్ అయితే మాత్రం మరి ఇప్పటివరకు బుక్ మై షోలో టికెట్లు ఎందుకు పెట్టలేదు? ఆల్రెడీ నెక్స్ట్ డే ఎల్లుండే ఉంది, ఈరోజు 10 తారీఖు. మరి ఎప్పుడు వస్తుంది అఖండ 2? మరి మీరు అంటున్నారు, ఆ సోషల్ మీడియాలో చెప్తున్నారు 12th రోజు అన్నారు, మళ్ళీ ఇంకా 24th అన్నారు, 25th అన్నారు, 25 తారీఖు అన్నారు, 24 తారీఖు అన్నారు, మరి 12 తారీఖు అన్నారు. మరి ఇవన్నీ అంటున్నారు, మరి ఏది కన్ఫర్మ్? అంటే అధికారికంగా ప్రకటన వచ్చిందని చెప్పి ప్రకటన ఇచ్చారు. మరి లాస్ట్ టైం 5 తారీఖు నాడు ప్రకటన ఎక్కడ? ప్రపంచవ్యాప్తంగా పోస్టర్లు, బ్యానర్లు, ఒక ప్లానింగ్, ఫ్యాన్స్ ఏదేదో తెచ్చుకొని, పాలు, మొత్తం ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకొని లాస్ట్ క్లైమాక్స్లో సినిమా లేదన్నారు. అప్పుడు ఆ పరిస్థితి ఏంటి పబ్లిక్కి? ఇప్పుడు ఒకవేళ 12 తారీఖు సినిమా అని చెప్పారు, ఆ రోజు కూడా అనుకో లాస్ట్ ఈవెంట్లో తుస్ అయితే ఇక ఈసారి మాత్రం ఈ 12 తారీఖు మాత్రం ఒకవేళ అఖండ 2 మాత్రం పోస్ట్ పోయిన అయితే మాత్రం అయితే పబ్లిక్ మాత్రం అఖండ సినిమా ఎవరు చూడరు. ఫస్ట్ సార్ బోయపాటి సీన్ గారు మీరు చెప్తున్నాను, మీరు మాత్రం ఖచ్చితంగా మాకు డేట్ ఫిక్స్ చేయండి. మీరు రండి, మీరు మీడియా ముందుకు రండి, చెప్పండి ఏంటి ప్రాబ్లం, సినిమా ఎందుకు రావట్లేదు, ఏమైనా సినిమాలో మిస్టేక్స్ ఉన్నాయా, లేదా ఏమైనా బడ్జెట్ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా స్టోరీస్ మిస్ అయినాయా, మళ్ళీ రీఎంట్రీ చేస్తున్నారా ఏంటి? ఎంతసేపు అని వెయిట్ చేయాలి? ప్లీజ్ దయచేసి తొందరగా చెప్పండి మాకు అఖండ 2 అనేది ఎప్పుడు ఉందా లేదా, మరి ఎప్పుడు కన్ఫర్మ్ డేట్ ఫిక్స్ చేయండి ప్లీజ్. ఒకవేళ అఖండ 2 వస్తే హిట్ అవుతుందంటారా? అఖండ 2 వస్తే 100% హిట్ అండి. నాకు తెలిసి ఆ ట్రైలర్లోనే అన్ని డైలాగ్స్ ఉన్నాయంటే మరి మూవీలో ఇంకేం డైలాగ్స్ ఉంటాయి? అసలు అఖండ అనేది డైలాగ్స్ వర్షం. బాలయ్య అంటేనే ఒక డైలాగ్స్, మొత్తం డైలాగ్స్తో మొత్తం వర్షం కురిపిస్తారు, అలా ఉంటాయి డైలాగ్స్ మొత్తం. అఖండ 1ని అఖండ 2 ఏమైనా అంటే రీచ్ అవుతుందంటారా, లేదంటే ఇంకా బ్లాక్? కానీ అఖండ 2 అనేది 2Dలో ఉంది, అఖండ 2 అనేది 3Dలో చూపిస్తున్నారు, 3D ఎఫెక్ట్లో. ఆ ఫైట్లు ఒక ఐమాక్స్లో ఒక 3D స్పెట్స్ పెట్టుకొని చూస్తే ఆ ఫైట్ ఎఫెక్ట్స్ అనేది మనం రియాలిటీగా చూసే మాకు కనిపిస్తుంది. మనకి 100% చెప్తున్నాను. ఇక్కడ మన బీఆర్కే న్యూస్ ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి. ఒకవేళ అఖండ 2 12th రోజు ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. ఒకవేళ ఉంటే ఉందని కామెంట్ చేయండి, లేకపోతే లేదు అని కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం మా బీఆర్కే న్యూస్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్ అమ్మా. అఖండ 2 రిలీజ్ అవుతుంది ఫైనల్గా చాలా రోజుల తర్వాత, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం సినిమా రిలీజ్ కోసం. మధ్యలో ఆగిపోవడం, అవంతరాలు ఎదురవ్వడం. ఒక అద్భుతమైన సంస్కారంతో సాంప్రదాయబద్ధంగా తీసిన సినిమా అర్ధాంతరంగా ఆగిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. నేను చిరంజీవి అభిమానినైనా బాలకృష్ణ గారి సినిమా అంటే చాలా ఇష్టపడి చూస్తాను. బాలయ్య బాబు అభిమానులు ఎంత బాధపడ్డారో అంతకంటే రెట్టింపు బాధపడ్డాం మేము. ఎందుకంటే ఆ సినిమా అంత అద్భుతంగా బోయపాటి గారు నిర్మించారు. ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితుల్లో రిలీజ్ అవుతున్న సందర్భంలో సడన్గా హైకోర్టు బ్రేక్ వేయడం మా ఆశల మీద నీళ్లు జల్లినట్టు అయిపోయి చాలా బాధపడ్డాం. కానీ ఇప్పుడు 12వ తారీఖున ఎల్లుండు 12వ తారీఖుని ఒక అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడానికి, అఖండమైన విజయాన్ని సొంతం చేసుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది అఖండ 2. బాలయ్య అఖండ తాండవం చేస్తారంటారా? విజయ తాండవం చేస్తాడు, విజయ గర్వ తాండవం చేస్తాడు బాలయ్య బాబు. అఖండ 2 నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టం లాంటి సినిమా. అది ఒక చరిత్ర కలిగిన సినిమా. సనాతన సాంప్రదాయాన్ని, మన విలువలు, మానవతా విలువల్ని సమపాలలో రంగరించి తయారు చేసినటువంటి కథ అది. ఒక అద్భుత విజయాన్ని సాధించి మన తెలుగు ప్రేక్షకులకే కాకుండా తెలుగు జనాలందరికీ కూడా మంచి పేరుని తీసుకొస్తుంది. ఈవేళ మన తెలుగు సినిమా అంటే బాలీవుడ్ వాళ్ళు కూడా వాళ్ళ సినిమాలు ఆపుకునే స్థాయికి మనం ఎదిగాం. ఒక అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాం. ప్రపంచంలో కూడా అద్భుతంగా విజయాలు సాధిస్తూ ఈవేళ తెలుగు సినిమా అంటే ఏంట్రా అనే స్థాయి నుంచి తెలుగు సినిమా వస్తుందిరా బాబోయ్, వారికి ఎదురుగా వెళ్తే మనం అని చెప్పి సినిమాలు ఆపుకునే స్థాయికి ఎదగడం చాలా గర్వంగా ఉంది. అలాగే ఆ స్థాయిలోనే ఈ అఖండ 2 సినిమా ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాగా నిలబడబోతుంది. ఖచ్చితంగా ఈ శివతాండవం ఆడబోతుంది అఖండ 2. సార్ ఇప్పుడు కూడా కొంతమంది చాలామంది చెప్తున్నారు, ఇప్పటికి కూడా
ఓపెన్ అవ్వట్లేదు. బుక్ మై షోలో బుక్ చేసుకుందామంటే టికెట్లు ఓపెన్ అవ్వట్లేదు. అసలు రిలీజ్ అవుతుందా కాదా అనేది కూడా కొందరిలో అనుమానం ఉంది. దీన్ని ఏమంటారు? అన్ని అవాంతరాలు తెంచుకుని అద్భుత విజయం కోసం పరిగెడుతుంటూ వస్తుంటే ఇంకా ఏముండదబ్బా. ఇప్పుడు ఓపెన్ అవుతాయి, ఇక 2 days ఉంది కదా. రేపు ప్రీమియర్ షో పడాలి యాక్చువల్లీ. ఖచ్చితంగా పడుతుంది, రేపు నైట్ పడుతుంది ప్రీమియర్ షో. 12వ తారీఖు ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. కాబట్టి దీని మీద ఎలాంటి అనుమానాలు వద్దు. మళ్ళీ ఏదన్నా ఇష్యూ ఉందా, మళ్ళీ జరగబోతుందా, మళ్ళీ రిలీజ్ అవుతుందా, రిలీజ్ కాకపోవడానికి మొదటి కారణమా, మళ్ళీ రిలీజ్ ఆ కారణం క్లియర్ అయింది. 28 కోట్లు పెండింగ్ పేమెంట్ వల్ల అది ఇష్యూ వచ్చింది. అది కోర్టులు వాళ్ళు ఫిల్ చేయడం వల్ల, సడన్లీ ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం వల్ల అలాంటి అవాంతరం ఏర్పడింది. కానీ లేకపోతే బాలయ్యబాబు సినిమా ఆపోయే దమ్ము ఎవరికి లేదు. కాకపోతే సడన్గా వాళ్ళు ఫిల్ చేయడం, కోర్టు నిలిపివేయడం జరిగింది. బాలయ్యబాబు చొరవ తీసుకుని, తర్వాత సినీ పెద్దలు చొరవ తీసుకుని ఈ సినిమాని అద్భుతంగా రిలీజ్ చేస్తున్నారు. రేపు 12వ తారీఖున అఖండమైన విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది అఖండ 2 సినిమా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అఖండ 2 వాయిదా పడింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎల్లుండి రిలీజ్ చేస్తా అంటున్నారు కదా, హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా? అంటే ప్రీమియర్ షో ఇవన్నీ ఉంటాయంటారా? మళ్ళీ ఏమైనా బ్రేక్ పడే ఛాన్సెస్ ఉన్నాయా? అఖండ 2 అయితే ఒక విషయం చెప్పాలంటే బాలయ్యబాబు సినిమా ఆపేద్దాం ఎవరికి లేదు. కాకపోతే ఏంటంటే ఏదో మద్రాస్ కోర్టులో ఏదో కొంచెం అమౌంట్ పే చేయడం, దానివల్ల కొంచెం ఆగిపోయింది సినిమా. ఇప్పటిదాకా బాలయ్యబాబు సినిమా రిలీజ్ చేసిన దాంట్లో ఒక్క సినిమా కూడా ఎప్పుడు ఆగిపోలే. ఈసారి కొంచెం కేసు వల్ల ఆగిపోయింది దాని గురించి. అంటే ఫస్ట్ నుంచి ఇది సమస్య లేకుండా రిలీజ్ కి ముందు ఇలాంటివి ఏమైనా పెట్టారంటే? ఇలాంటివి అంటే అంత ముందు జరిగింది, కాకపోతే కొంచెం ఏదో ప్రాబ్లం వల్ల ఈసారి సినిమా అని ఆగిపోయింది. ఓకే, మరి అంటే 14 రీల్స్ వాళ్ళు అమౌంట్ ఇంత పెట్టలేదన్నారు. మరి బాలకృష్ణ మూవీకి ఇంత చిన్న అమౌంట్ అనేది, అది చాలా చిన్న బడ్జెటే కదా, మరి దీనికి ఎందుకు ఇంత సినిమా వాయిదా పడేంత వరకు తెచ్చుకున్నారు? ఎందుకంటే అది అమౌంట్ ఇస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. దానివల్ల సినిమా కూడా ఆపుతారంటే అమౌంట్ ఇస్తారని వాళ్ళు కొంచెం. ఓకే, మరి హిట్ అవుతుంది అంటారా సినిమా? 100% హిట్ అవుతుంది. బ్లాక్ బస్టర్ అయితే అఖండ 1 ఇట్లా హిట్ అయిపోయిందో, అఖండ 2 కూడా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. కానీ నేను ఒకటే చెప్తున్నా, సినిమాకి వెళ్ళే వాళ్ళందరూ పుష్ప 2 తొక్కిసం జరిగింది కదా, అలా వెళ్ళకుండా జాగ్రత్త వెళ్ళండి సినిమాకు. ఇంటికాడ మన తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు. జాగ్రత్త వెళ్ళి సినిమాకి వెళ్ళి మంచిగా చూసి ఇంటికి రాని నేను చెప్తున్నది. థ్యాంక్ యూ. ఆగిందని చెప్పారు. మరి బాలయ్య గారికి తెలుసా తెలియదా ఆ విషయం? బాలయ్య అయిపోయిన తర్వాత తెలిసిందా బాలయ్య గారు తెలిసే కదా ఆ 25 కోట్లు ఏదో నేను ఇస్తా అని ఒప్పుకున్నాడంట కదా. అది కూడా ట్రోలింగ్ వల్ల తెలిసింది నాకు, కానీ అది ఎంతవరకు నిజమో నాకు కూడా క్లారిటీ లేదు. కానీ అసలు అఖండ 2 అనేది అసలు ఆ దేవుళ్ళు ఒక శివుడు ఉగ్రరూపం అనేది, ఆ దేవుడిని సంబంధించి ఆపాలి అంటే ఎందుకు ఆపారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఆపారో నాకు ఇప్పటికీ ఏం అర్థం కాక తలకాయ పడుకొని కూర్చున్నాం ఫ్యాన్స్. కానీ అఖండ 2 అనేది ఆల్రెడీ మర్చిపోయారు పబ్లిక్ అంతా. అఖండ 2 సినిమా లేదని అర్థమైపోయింది పబ్లిక్కి. రేపు రిలీజ్ అయితే ఏమైనా ఉంటుందా ఉత్తకోత? మరి సినిమా ఉత్తిదేనా? మరి కానీ ఒక్కటే చెప్పాలన్నా, ఫస్ట్ ఉన్నంత ఊపు తర్వాత ఉండదన్న పబ్లిక్కి, ఆడియన్స్. కానీ ఆల్రెడీ మొత్తం ఫ్లెక్సీలు, బ్యానర్స్ మొత్తం కట్టేసి 5 తారీఖు నాడు గ్రాండ్ రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం రిలీజ్ చేస్తానని చెప్పారన్న అఖండ 2. మరి ఇప్పటివరకు 5 తారీఖు నాడు డిసప్పాయింట్ అయిపోయింది. ఆల్రెడీ ఒకసారి డిసప్పాయింట్ చేసి ఉంది అనేది 60 రోజు అని చెప్పారు, అప్పుడు పోస్ట్పోన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పోస్ట్పోన్ అయిపోయింది. ఇప్పుడు కూడా 12th పోస్ట్పోన్ అయితే అసలు అఖండ 2 సినిమా ఎవరు చూడకూడదు చూడరన్న పబ్లిక్. చెప్తున్నా అందుకే మామూలుగా.